వచ్చి నేను అమ్మాలి పని చేస్తాను మార్కెట్ బస్తాలు మొత్తం 20 సంవత్సరాలు అయింది వచ్చి 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నివాసం ఉండారన్న. సొంతూరులో ఏం లేదు, సొంతూరులో ఏం లేనప్పుడు ఈ సామాన్ అంతా తీసుకుని వాళ్ళు ఎక్కడ పెట్టాలి? వాళ్ళు ఏంటంటే కేవలం ఈ అంబేద్కర్ భవన్ ఖాళీ చేపిస్తే వాళ్ళ పని గడిచిపోద్దన్న ఉద్దేశంతో ఈ నుంచి పోవాలన్న ఆరాటంతో ఈ పేర్లు ఉన్నాయి ఆ పేర్లు ఉన్నాయి చదువుతాను. కానీ వాళ్ళ దొరల మీద మాకు నమ్మకం లేదండి. 1% కూడా 1% కూడా నమ్మకం లేదు. ముందు ఇవ్వమనండి, అడిగిపోతాను వాళ్ళ చేతుల పని ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళు ముందే మీకు ఇల్లు ఇచ్చి కూలిస్తే బాగుండేదేమో. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ ముందు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నోటీసు, ఒక నోటీస్, అరే బడ్డు నీ ఇల్లు వెళ్తానవరా అనే ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలిగా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం ఒక నోటీసు. ఎవరికైనా ఇంత 1800 మంది ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి అక్కడ మీరు ఇల్లు కట్టుకుని ఉన్నారు? 6 సంవత్సరాలు వచ్చి 11 సంవత్సరాలు అక్కడికి వచ్చి మీరు మన ఇల్లు ఇల్లు బొమ్మ ఫోటో ఒకసారి 18 వచ్చి 11 సంవత్సరాలు 3 సంవత్సరాలు మామూలు తాత్కాలిక షెడ్లో ఉన్నాయి. ఓకే. అయ్యో అయ్యో, అరే ఇది మీదేనా? వైరల్ అవుతా ఉంది వీడియో. షెడ్లో ఉన్నాం. తర్వాత 6 సంవత్సరాల తర్వాత నా బిడ్డ పెళ్లి చేస్తామ్మా అంటే నాకు పెళ్ళి వద్దు నాన్న, నేను చదువుకుంటా అంటే. ఎవరు పాప? పీజీ చేస్తాను. చిన్నవాడు ఇద్దరు కలిసి నాన్న మేము చదువుకుంటాంలే, మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు వద్దు పాడొద్దని వాళ్ళంటే వాళ్ళు చదివించుకుంటా. ఇక ఆ డబ్బులు ఒక 10 లక్షలు ఉంటే 12 సంవత్సరాలు అమ్మాలి పని చేసినాను మార్కెట్ బస్తాలు మోస్తాను. 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించారు 10 లక్షలు. ఆడిని పోగు చేసుకోండి. 4 లక్షలు దాని బంగారం ఉందన్న బ్యాంకులో పెట్టి. ఒక 4 లక్షలు తెలిసిన వాళ్ళ కాడ అప్పులు తెచ్చిన. ఇంకో 4 లక్షలు మొత్తం 18 లక్షలు పెట్టి కట్టాను నా ఇల్లు. ఓకే, 18 లక్షలు పెట్టి కట్టారా ఇల్లు? బంగారం అమ్ముకొని అమ్మాలి పని చేసుకొని బంగారం అమ్మి దానికి సంబంధించిన భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్ అన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మున్సిపల్ ట్యాక్స్ ఉంది. 2 సంవత్సరాలు కట్టిన తర్వాత ఈ బడ్లు వచ్చిన తర్వాత తీసేసారు, దాన్ని క్యాన్సిల్ చేశారు. ఓకే, ఇది భూదాన్ వాళ్ళు ఇచ్చిన లెటర్ అదేనా? అదే అన్న. ఇక 58 జీవోలో అప్లై చేసుకోవాలి. ఓకే, 58 జీవో వచ్చింది కదా. అవును, దాంట్లో అప్లై చేసుకుంటే ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళని అకస్మాత్తుగా పిలిచారు బయటికి. ఓకే, ల్యాండ్ మార్కింగ్ చేస్తారు కదా. ల్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళని ఏదో ఫోన్ చేసి అక్కడ మార్కింగ్ చేయొద్దు ఇల్లు రండి వాళ్ళని పిలిచి పాపం వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నారు 1600 రూపాయలు కరెంటు కోసం. డీడీ అప్లికేషన్ తీసుకున్నారు వీళ్ళు? డీడీ తీసాను అదే. ఓకే, డీడీ 16 ఇవ్వండి కొంచెం. 1680 రూపాయలు. ఇవి ఒరిజినల్స్ అన్న ఇవన్నీ. అదే దీంట్లో ఏమి ఫేక్ లేదు. 1680 రూపాయలు డీడీ. 690 రూపాయలు డీడీ ఆన్లైన్ డీడీ తీసిన వాళ్ళు కరెంట్ ఇవ్వమని. మరి ఇవన్నీ ఇవ్వకపోతే మాకు ఎందుకు భయం ఉంటుంది అన్న? సార్ ఇవన్నీ తీసుకోకుండా అప్పుడే మాకు ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? మరి తీసుకుంటున్నారు కాబట్టి ధైర్యం ఉండే మీకు, అందుకంత నీటి కట్టుకోరు. 10 లక్షలు పెట్టి చాలా ధైర్యం ఉంది. అసలు భూదాన్ పట్టా ఉంది ఒరిజినల్ అనేది. ఇది లేకపోతే ఇది ఇవ్వకపోతే వాళ్ళు అసలు కట్టకపోదు. అంత ధైర్యం ఉండకపోతే భూదాన్ భూమి కదా అడిగిపోదు, ఏ దొంగలు పడరు అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఏంటంటే అప్పులో లాగట్లే, ఇల్లు పిలిచిన కాడి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు. నా డబ్బులు నాకు ఇప్పుడు ఏం వేడి చేస్తావు, ఎట్లా చేస్తావు అని. ఇల్లుందని అప్పుడు ఇల్లుందిగా ఏడిపోతాడు అనుకున్నాను. ఇప్పుడు ఇల్లు కొట్టారు కాబట్టి మీ మీద నమ్మకం కూడా పోయింది. మా డబ్బులు మాకి 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చిన. ఆ వడ్డీలు కట్టుకుంటూ వచ్చిన. బుడ్డామె పెళ్లి చేయకుండా ఇల్లు కడితే ఈ పరిస్థితి పట్టింది. కష్టపడే సొమ్ము కదా తల్లి. ఒక ఏడుపు అంటే అది మన కంట్రోల్ ఉండదు కదా. అంటే నా ఇల్లు కూర్చేటప్పుడు నీ వేసేటప్పుడు వచ్చిన మంది ఏడిసారే. అవునా? వాడి ఇష్టం మీకు కష్టం మీకు తగులుతుందిరా బాబు, వాడి కష్టం మీ ఊసుడు తగులుతుందిరా అని వాళ్ళు మీ వేసుకుంటే 100 మంది ఏడిసారే. ఇల్లు చూసి చక్కగా నల్లులు కట్టి. ఇల్లు నేను ఇన్స్టాలో చూసిన, చాలా బాగుంది. సిటీలో కట్టినట్టు కట్టిరా ఇల్లు. నేను ఇప్పుడు చూసేసరికి వీళ్ళే అనేది తెలియదు నాకు, ఇప్పుడు చూపించేదాకా కూడా.
నన్ను ఆగం చేశారు, నన్ను రోడ్డు పడేశారు. ఏం లేదు, 46-47 సంవత్సరాలు వచ్చినాయన్న. ఈ వయసులో ఏం చేయగలను చెప్పి పని చేసే పరిస్థితి కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డది మొత్తం జీరో అయిపోయింది. ఏం చేయగలుగుతావు అన్న? ఈ కళ ఆ పని ఈ పని చేసుకొని రూపాయి పోగేసుకొని ఎంత కాడికి వచ్చింది. ఇప్పుడు పోగేయగలనా నేను? వయసు అంతా పోయింది, ఏం లేదు ఇక అసలు ఏమైనా లేదండి. ఆమె పెళ్లి చేయలే ఇంకా చేయలేదన్న. పీజీ చేస్తాను, పీజీ చేస్తుంది. డిగ్రీ అయిపోయింది చిన్నోడిది, నా కొడుకే. చిన్న కొడుకు, బిడ్డ పెద్దది, పాప పెద్దది. ఓకే. పీజీ చేస్తాను, ఇంక చదువు బంద్ చేస్తాను. బంద్ చేసి నేను చదువుకుంటాను. నేను చదువుకుంటలేనా? నువ్వు ఏడబాకు కొడుకు అంటున్నాను. నా బిడ్డ నా కొడుకు, మీరు బాధపడబాకండి. ఇంక మీరు శాతనైన వరకు చెయ్యి. ఇక చదువు బంద్ చేసి టవర్ ఎక్కి రాదా? నా కాడ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది. చదువుకుంటలేనా? నాకు పిల్లగాళ్ళు మీరిద్దరే, నాకు పిల్లగాళ్ళు. ఇక నేను చదువుకుంటున్నానా, మీరు చదవబాకండి అని అంత ధైర్యం చెప్తే ఇక దిగొచ్చి వాళ్ళ మొక్క మీకు ఇల్లు ఒకటే ఆధారమైన కూల్చారని మీరు జీరోలో పడ్డారని నువ్వు చచ్చిపోవద్దు నాన్న అని అంటుంది నా పిల్ల. పరిస్థితి వచ్చింది. పాలన్నీ రాక్షస పాలన్నీ చూడలేదు అసలు. మాకు కూడా ఇంత వచ్చిందిలే కానీ రెక్కలు మేము చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఫైనల్గా ఏం చెప్తాం అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి? మీరు ఏం చెప్పాము? సీఎం రేవంత్ రెడ్డి మేమేం చెప్పలేదు. ఏం అసలు ఆయనకి చేసే ఉద్దేశం ఉంటే ఈ గోలవాడన్నా, ఆయన భూమి కాదు, గవర్నమెంట్ భూమి కాదు, ఎవరో దానికడ దారం చేసిన భూమి మీదనే వాళ్ళు కన్నేశారంటే ఎంత దుర్మార్గంగా చేశారనేది వెళ్తాను. పేదోడు బతుకులో మన్ను పోసిండు రేవంత్ రెడ్డి గారు. ప్రజల ప్రభుత్వం ఏంది అంటాడు ఆయన, ఏంటది ప్రజాపాలన. ప్రజాపాలన అంటే పేదోడు ఇల్లు గోలమనే ప్రజాపాలన? దుర్మార్గమా ప్రజాపాలన? అదే అన్న, అసలు ప్రజాపాలన అని అంటారా అన్న? ఎవరన్నా రెక్కల మీద కష్టపడి అమ్మాయిలు పని చేసి నువ్వు ఎంక్వైరీ చేయవా? ఎంక్వైరీ చేసుకొని చేసి అన్ని చెయ్యి. అసలు జెన్యున్ కాదని చూడు. అసలు అయినా వాడు ఆయన భూమి కాదు, ఎవరో దానికడు దానం చేసిన భూమి మీదనే నువ్వు ఇంత ఆశపడి ఎవరు కట్టబెట్టాలని చూసి అంత మంచిగా కట్టుకుని ఇల్లు గోల కొడితే ఇంక నేను ప్రజాస్వామ్యం ఏడుంది అనుకోనన్నా? ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మళ్ళీ ఓటేస్తారా రేవంత్ రెడ్డి గారికి? బాగా మెచ్చేసినందుకు మమ్మల్ని మా నోట్లో వాస్తవానికి సీనన్న నేను ఏ అభిమాని అన్న ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు జగన్ గారి అభిమాని. ఆయన ఉంటే ఆయన పార్టీలో అప్పుడు ఎంపీకి పోటీ చేస్తే తిరిగినవన్న మేము తిరిగి ఆయన ఎంపీ అయ్యిండు అనుకొని సంబరపడ్డాం. చాలా నమ్మకం ఉండే, నమ్మకం అన్ని వాళ్ళు చూసుకుంటున్నారన్న. అది ఏంటంటే పేదవాడిని కేవలం ఓటు కోసం వాడుకుంటున్నారు. ఓటు కోసం వాడుకొని వదిలేశారు. ఇక జనాలను వదిలేసి వాళ్ళ పాలన, వాళ్ళ వారం వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళ వారమే చూసుకుంటున్నారు. కానీ థ్యాంక్ యూ విన్నారు కదా వాళ్ళ బాధన, వాళ్ళ ఆవేదన. థ్యాంక్ యూ సో మచ్.